బాగా గుర్తు. నేను తిరుపతి వెళ్ళిన కొత్తల్లో ఒక లడ్డు రూ. 150కి అమ్మిన హోంగార్డ్ అరెస్టు. లడ్డూలు నకిలీ కాదు. లడ్డూని బ్లాక్‌లో అమ్ముతున్నందుకు ఇద్దరు అరెస్టు. లడ్డూలో 10 కలిగి ఉన్నందుకు అరెస్టు. ఇట్లాంటి వార్తలొచ్చాయి. పైన రిపోర్టర్ ఉంటే అంటే నేను అప్పుడు 5 జిల్లాలు చూడాలా. రాయలసీమ ఇన్ఛార్జి ప్లస్ నెల్లూరు కూడా ఉంటదనమాట. ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాలతో పాటు అది చూసేవాళ్ళు. తిరుపతిలో కాకుండా తిరుమలలో కూడా ఇంకొక స్టాఫ్ రిపోర్టర్ ఉండేవాళ్ళు. నేను అడిగేవాడిని ఏంటి అసలు ఈ లడ్డూల గురించి అంటే కూర్చోబెట్టి మాట్లాడా అనమాట. అప్పుడు స్టాఫ్తో కూర్చోబెట్టి మాట్లాడితే లడ్డూల తయారీ 30,000 మించి 30-40 వేలకు మించి ఉండదండి. మ్యాక్సిమం 1,00,000 లడ్డూలు తయారు చేయగలరు. పోటు లోపల ఉంటుంది. ఆ పోటు మరి పెంచచ్చు కదా అంటే కష్టం అండి. పోటు అక్కడ ప్లేస్ లేదు లోపల పెంచడానికి అన్న. మరి బయటికంటే తప్పట్టు అనకూడదు, బయటికి రాకూడదు అంటే ఎవరు చెప్పారు అదంటే ఆగం పండితులు చెప్తున్నారని టీటీడీ ఇదే ఆగం పండితులు చెప్పారంట. మీరు విన్నారా అంటే లేదు టీటీడీ వాళ్ళు చెప్తున్నారు. సరే ముందు అసలు టీటీడీ వాళ్ళని కనుక్కోండి అని చెప్పాను. టీటీడీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అదే బయట వచ్చింది. ఆగం శాస్త్ర ప్రకారం బయట పోటు పెట్టకూడదు అన్నట్టు. అప్పుడు నేను ఆగం పండితుల వారి దగ్గరికి వెళ్ళి ఒక 3-4 సార్లు ఆగం పండితుల వారిని అడిగితే మాట్లాడడం మేము మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే, సరే ఇది ప్రజలకు సంబంధించి భక్తులకు సంబంధించి భగవంతుడు మీ మీద కూడా ఇది పెట్టారు కదా బాధ్యత. భగవంతుడి డబ్బులే కదా మీరు తీసుకుంటారు. మేము భగవంతుడు మంచి కోసమే అనుకుంటున్నాం. అసలు ఏంటిది ఇట్లాగా బ్లాక్‌లో కొనుక్కుంటాం భగవంతుడు ఒప్పుకుంటాడా? లడ్డూ ప్రసాదం అనేటటువంటిది బ్లాక్‌లో కొనుక్కోవడం ఒప్పుకుంటాడా? పోనీ లడ్డూ ఎక్కువ కొనుక్కోవడం తప్పనడానికి తిరుపతి దాకా వచ్చినటువంటోడు ఇంటి దగ్గరికి వెళ్ళాక కాస్త ప్రసాదం పెట్టండి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఆ లడ్డూ కొంచెం ఇంతింత పెట్టాలా? లేదా ఇంతింతే పెట్టాలా? అది కరెక్ట్ కాదు కదా! ఓ లడ్డూ ఇస్తాడు ఒక కుటుంబానికి. దానివలన దేవుడి ప్రతిష్ట మరికొంత ఇంకా జనం దగ్గరికి వెళ్తుంది కానీ తప్పు కాదు కదా! అట్లాగే ఇవ్వాలి అంటే ఎక్కువ లడ్డూలు తయారు కావాలి కదా! భగవంతుడు అది వద్దనుకోడు కదా! ఎందుకు ఇట్లాగా ఆగమ శాస్త్రం అడ్డంటున్నారు? అందుకని చెప్పండి. ఆగమ శాస్త్రం ప్రకారం అసలు అది లేనే లేదు. అట్లా అభ్యంతరం ఏమీ లేదు. పోటు బయట పెట్టుకున్న అభ్యంతరం ఏం లేదు. ఒకవేళ అంత కావాలనుకుంటే పొయ్యిలు అవన్నీ బయట పెట్టుకోండి. లడ్డూ లోపల తయారు చేయండి. దానికేముంది అభ్యంతరం? ఇంకోటి ఆగమ శాస్త్ర ప్రకారం లడ్డూ ప్రసాదం ఆది నుంచి లేదు. తర్వాత కాలంలో వచ్చింది. స్వామివారికి సంబంధించినటువంటిది అన్న ప్రసాదాలు ఉంటాయి. కదంబమ, పులిహార లేకపోతే చిత్రాన్నం అంటారు. అట్లాంటి జిలేబీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. మొదట్లో ప్రసాదాల కిందన కలాకాన్ని పెట్టేవాళ్ళు. భక్తులు పెరిగిన తర్వాతన పాలు సప్లై తగ్గేటప్పటికి ఆ తర్వాతన మైసూర్ పాకులు పెట్టారు. అది కూడా కొన్నాళ్ళు పోయాక అది పెరిగేటప్పటికి అప్పుడు లడ్డు తీసుకొచ్చారు. బూందీ లడ్డు మార్వాడి రాజుల హయాంలో తీసుకొచ్చారన్నది ఆనాడు పండితులు వారు చెప్పింది. దాన్ని నేను ప్రొజెక్ట్ చేస్తూ వార్త వేశాక అప్పుడు ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు నన్ను కన్సల్ట్ చేశారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అక్కడ లోపల పోటు మంచిది కూడా కాదు. ఆ పొయ్యి అక్కడ అంతకుముందు 2-3 సార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. మంటలు పైకి లేగవటము, పేలిపోవడం ఇట్లాంటి అదంతా వ్యాపించడం అది. అప్పుడు ఆ క్షణంలో ఆపడం, దర్శనాలు ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఎందుకు దాన్ని అని నేను చెప్తే ఇక్కడేమో మనకి సెంటిమెంట్ అని చెప్పేసి అంటున్నారు. సెంటిమెంట్ మేము భక్తులమే కదా! అంటే ఆయన టీటీడీకి ఆ రోజున ప్రపోజల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ ఇచ్చారు అది మార్చమని చెప్పేసి. అది ఆ కాపీ కావాలని అడిగి ఆ కాపీ తీసుకుని మాజీ చీఫ్ ఇంజనీర్ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. నా జీవితంలో నాకు ఇది ఒక ఫీలింగ్ ఏంటంటే ఇవన్నీ భగవంతుడు నా దృష్టికి తెచ్చి నా చేత చేయించాడు. నేను నా సొంతంగా చేశాను. ఎందుకంటే నేను అక్కడ జస్ట్ ఒక జర్నలిజం రిపోర్టర్‌గా వెళ్ళాను. బ్యూరో హెడ్‌గా వెళ్ళాను. ఇలాంటిది ఎన్నో మంది చూసుంటారు. కానీ ఇలాగెందుకు ఆలోచించకూడదన్నటువంటిది మైండ్‌లో నాకు భగవంతుడే కల్పించాడేమో అనుకుంటాను నేను ఇప్పటికి. అది నా సొంతం అని కూడా అనుకోను. అది అయ్యాక జరిగింది ఏంటంటే అప్పుడు ఈ వార్త రాసినప్పుడు ఇది కూడా రాశాక అప్పుడు లడ్డూ కావాలా? దేవుడు కావాలా? లడ్డూ తయారీకి అయ్యే పొయ్యి వలన దేవుడికి కూడా ప్రమాదం ఉంది. ఇక్కడ గ్యాస్ బండ వెళ్తే అక్కడి దాకా వెళ్ళే పరిస్థితి ఉంది. ఇదేం పద్ధతి? ప్లస్ ఎంతమందికి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని ఇవ్వలేకపోతే ఎట్లాగా అన్నటువంటిది రైట్ చేసి దాని మీద అప్పుడు టీటీడీ స్పందించి ఈఓ గారు, చైర్మన్ గారు కలిసి ఆ పోటు వీళ్ళందరితో మాట్లాడి ఆగం పండితులు వీళ్ళందరితో మాట్లాడి బయట ఏర్పాటు చేస్తే పొయ్యిలు అయ్యి ప్రసాదం డిస్ట్రిబ్యూషను ప్లస్ పొయ్యి కూడా అక్కడే ఒక కాంప్లెక్స్ లాగా ఒక కన్వేయర్ బెల్ట్ లాగా వేసి లోపల పోటులో ఇదివరకు ఉన్నటువంటి పోటు మొత్తాన్ని తయారీ కిందకు వేసి అక్కడ తయారు చేసేటట్టు అన్నటువంటిది పెట్టారు. అప్పటి నుంచినే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని వస్తున్నాయి. ఆ రోజున శ్రీనివాసన్ అనేటటువంటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు కదా మొన్నటిదాకా. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్. అక్కడ చెన్నైకి సంబంధించినటువంటి సిమెంట్ కంపెనీ యజమాని కూడా. ఆయన బోర్డులో కూడా మెంబర్. ఆయన ఆ డబ్బులు పెట్టుకోవడానికి ముందుకొచ్చారు వాళ్ళ సంస్థ తరపున.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అదే పని ఇప్పుడు తాజాగా అప్పట్లో 12 కోట్లు ఖర్చు పెట్టారు బూందీ పోర్ట్‌కి. ఇప్పుడు ఆ తర్వాత రోజుల్లోని చెన్నై సూపర్ కింగ్స్. ఆ రోజున ఆయన చేసిన పుణ్యం ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఆయన హెడ్ అవ్వటం ఇదంతా నడిచింది. ఇప్పుడు 3.2 కోట్లు 4 అడిషనల్ గీ స్టోరేజ్ ట్యాంక్స్ కోసం తిరుమల టెంపుల్‌కి డొనేట్ చేస్తున్నారు. ఇది ఆ లడ్డూల తయారీ దానికి సంబంధించినటువంటి దానికి అదనంగా ఇంకొక 4. ఇది ఒక మంచి ఇదనమాట.